అమ్మా అన్న ఫోన్ చేశారు. ఎస్టితుగా అన్న నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఎస్టీ అన్న నేను. మీరు? మాది పలుగుతండా వద్దిపట్ల. ఓకే ఇది అన్న. బాలాజీ ఈ మంగళి మొత్తం ఆ డబ్బులు మొత్తం మూటలు మూటలు ఎత్తుకుపోయిందమ్మా. ఇస్తలేదు, ఏం చేయాలి అన్న? ప్రూఫ్ మన దగ్గర ప్రూఫ్ ఉంటే మీ వాడు మీ శివాజీ తీసుకుని మీ శివాని మీ మంగళిని ఈడ గుంజుకొని రానికి ప్రూఫ్ ఇస్తాను నీకు నేను. అన్న 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 ఇటీనే పలుగు తండలో రామ్మ, నువ్వు తండకి రా. నేను వస్తాను. నువ్వు ఎక్కడ రమ్మన్నా నేను వస్తాను గాని రా 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 ఇప్పుడు రా. ఇటీను अन्ना और कहीं साइन से क्या तुम दिने जो साइन कौन हम मधु दिने मधु दिने देखो मधु అనేది हमारा मुनांग शिवान दिनो अन्ना भाई शिवान हमारा मुनांग दिनो शिवार कहीं साइन से क्या यार क्या शिवा पढ़ले वो साइन क्या रहते थे अगा नाना नाना शिवाजी మన సైన్ ఉందా? బ్యాగ్ బ్యాగ్ సైన్ పడలే బ్యాగ్ బ్యాగ్ పడలే ఆయన తినొచ్చు కదా, మధు తినొచ్చు కదా, మధు తీసుకొని మధు తినొచ్చు కదా. మరి ఇవా ఎత్తుకోకపోతే మళ్ళా మంగళి మా ఊరికి మళ్ళీ 10 సార్లు ఎందుకు వచ్చినా ఆమె చుట్టామా మాకి? చుట్టమంటే ప్రోగ్రామ్ కు ఎవరైనా వస్తారన్నా? మీటింగ్ ప్రోగ్రామ్ లేదు మా ఊర్లో. ఏ ప్రోగ్రామ్ లేదు ఆ రోజు. ఏ పండుగ లేదు, శివలాల్ పండుగ లేదు, తీస్ పండుగ లేదు, మిరవ పండుగ లేదు, దసరా పండుగ లేదు. ఏ సర్పంచ్ చచ్చిపోలే, ఎంపీడీసీ చచ్చిపోలే, ఎమ్మెల్యే చచ్చిపోలే, ఎవరు చచ్చిపోలే. ఆమెకి ఏం మరి మరి ప్రోగ్రామ్ లేదు అంటే మీరు ఏమో అది ఏమో ఓపెనింగ్ వచ్చింది అట కదా ఆమె. అదే నేను చెప్తున్నా, ఆడ ఏ ఓపెనింగ్ లేదమ్మా, ఏ ఓపెనింగ్ లేదు. ఊర్లో నువ్వు కనుక్కో. సరే అన్న, అన్న నేను కనుక్కుంటానే. నేను మీకు తీసుకున్నట్ల మంగళికి ఇట్లా తీసుకున్నట్ల మన దగ్గర 2 గంటలకు ఏం పని అమ్మా? 2 గంటలమ్మా అంటే నైట్ 2 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి ఏం పని? సరే 2 గంటలకు వచ్చింది, 3 గంటలకు వచ్చింది అని మీరు అంటుండ్రు. ప్రూఫ్ ఉందా అని చెప్తుండ్రు. మీకు నెలకి 20,000 వచ్చినప్పుడు ఏ వాళ్ళకు చెప్పుకున్నారు? మీరు ఏ వాళ్ళకి చెప్పుకున్నారు? ఏ నెల ఇచ్చిండు కాబట్టి చెప్పలే, ఆయన ఇచ్చిండు కాబట్టి చెప్పలే. ఏమంటాడు మంగళ న్యూస్ వెళ్ళింది బయట. అన్నా ఇక చూడండి, నేను ఒక్కటే చెప్తున్నా. మనము ఇప్పుడు చస్తురుడా ఈడ ఊరు మొత్తం చస్తురు తెలుసా? నువ్వు అన్నా అని అంటున్నావు కానీ ఈడ ఊరు మొత్తం చస్తురు. ఇవాళ ఒకటి చచ్చిండు, మొన్న ఒకటి చచ్చిండు, ఈడ ఒకటి చచ్చిపోయిండు. మరి ఇప్పుడు మంగళి పేరు ఏడా ఈడ గాజుల రామారావు కాడ ఒక ఆయన చచ్చిపోయిండు హార్ట్ వచ్చి. మరి దానికి మంగళే చెప్పేసింది అందామా? ఈడ గడ్డి మంది దాకా చచ్చిండమ్మా. మంగళి ప్రాబ్లం వల్ల గడ్డి మంది దాకా చచ్చిపోయిండు. వచ్చినప్పుడు ఇటీనే 20,000 వచ్చినప్పుడు మీరేమో మీడియా వాళ్ళకి చెప్పేది మీ మంగళి ఎప్పుడు మా ఊర్లో కాలు పెట్టిందో అప్పుడే మేము మధుకు పైసలు ఇచ్చినాం. మంగళి రాకముందు మేము రూపాయి ఇయ్యలే. మా దాంట్లో ప్రూఫ్ ఉంది. మంగళితోని ఈయన బిజినెస్ చేస్తుండు, మంగళితో తిరుగుతుండు. చెప్పేది విను. మంగళి చెల్లెని చేసుకుంటున్నా, మంగళి కూడా మాకు అన్నది మా చెల్లెని మధుకి ఇస్తున్నా. మా వాడు మీ వాడు ఎలాంటి వాడు అని మా ఊరు మొత్తం కనుక్కుంది. మీ మంగళి ప్రూఫ్ ఉందా అన్న? ప్రూఫ్ ఉంది. చెప్పండి ఏమైనా రాసుకోవాలా మేము డేటు? నీ పేరేంది అన్న? నా పేరు రమేష్. రమేష్. ఇంటి పేరు? రమావతు. అన్నా ఇప్పుడు నేను ఒక మహిళనే. నేను ఎక్కడైనా హాస్పిటల్ ఓపెనింగ్ గాని ఎక్కడైనా పిలిచి మా ఊర్లో ఏ ఓపెనింగ్ లేదమ్మా. ఓ మా తల్లి, మా ఊర్లో ఏ ఓపెనింగ్ లేదమ్మా. నీకు ఏం చెప్పాలి? ఓపెనింగ్ ఉన్న కాడ పోయిన కాడ మధు వాళ్ళ ఇంటికి దొరకపోయినట. మేడం రాండ్రి ఒకసారి. మా ఊర్లో ఏ ఓపెనింగ్ లేదు. ఊర్లో వచ్చి కనుక్కో. ఏరియాలో నాకు తెలియదు. మా ఊర్లో ఏ ఓపెనింగ్ లేదు. నైట్ వచ్చి మా ఊరికి వచ్చి కనుక్కో. లొకేషన్ పెడతా నీకు, లేకుంటే బస్ కట్టిస్తా నీతోని. ఛార్జీ నాదే, తిండి నాదే, అంతా నాదే. అన్న అస్తామే రానని కాదు అన్న. మీకు సపోర్టింగ్ ఇస్తాము. ఏంటంటే మనకు చట్టం కాబట్టి మనకు ప్రూఫ్ కావాలి. చెప్పేది నేను ఎస్టే, చెప్పేది తల్లి. మనం నువ్వు చెప్పేది నువ్వు భాషలో మాట్లాడవచ్చు నాతోని. భాషలో మాట్లాడు నువ్వు నాతోని. భాషలో మాట్లాడరాదమ్మా? నీకు భాష రాదా అన్న? నాకు భాష వస్తుంది, ఎందుకు రాదు గాని భాషలో మాట్లాడు. మరి మాట్లాడుతున్నా నేను, మాట్లాడే కాదు చేస్తా నేను.
నేను మీకు అదే శుభ అమ్మా. న్యాయం చేస్తా. న్యాయం అదేమ్మా, చేయనని న్యాయం అంటలేను. చేయంటున్నా. నేను మీడియాలో ఏం మాట్లాడినా మంగళకి మీడియాలో ఇట్లా నువ్వు తీసుకుంటే నేను సంపదను తిడుతున్నావు, దాన్ని పతిసరాతో తీసుకొచ్చి నేను తిడుతున్నావు, మాట్లాడతాను. పతిసరాతో మంగళతో 2 పెళ్లి ఇప్పిస్తా అని చేసుకున్నా. చెప్పిన. ఆగమ్మా, పతిసరాతో 2 పెళ్లి చేసుకుని మళ్ళీ మంగళ పెళ్లి కాలే? ఆ? మంగళ ఏమైనా పెళ్లి కాలేదు ఇంతకుముందు? ఎవరు లేబర్ అడ్డ మీద లేబర్ ఇవ్వలే? పైసలు ఇస్తే అది ఎంత పైసలు తీసుకొని అది ఇది కాదమ్మా, లేబర్ కాదనేది. టీచ్ చేసి డబ్బులు తీసుకున్నదాని నువ్వు నాతో లేబర్ కాదమ్మా, మాట్లాడుతున్నావు, దాని మీద ఎందుకు తీసుకున్నావు నువ్వు? నేను లేబర్ కాదు. పతిసరాతోకి 2 పెళ్లిలేని అన్నావు కదా. అవును, మళ్ళీ మంగళ పెళ్లి కాలే? మంగళకి పెళ్లి ఏడైంది పురుపి మరి. ఇప్పుడు దాకా కాలేదా? ఆ పతిసరాతో మళ్ళా అన్నగారు పెళ్లి అయింది. ఆ? ఆమెకి ఎక్కడైందో ఆమె మాట్లాడుకోవాలి నాతోని. అలా మేనమామ దగ్గర డబ్బులు తీసుకొని తిన్నారు. అలా మేనత్తనే మా ఈ మంగళి ఒకటే లంబడామ కాదు. చెప్పేదినమ్మా, మంగళి ఒకటే గిరిజన సంఘం కాదు. మంగళి ఒకటే లంబడామ కాదు. యావత్ భారతదేశంలో లంబడోళ్ళు ఉన్నారు. మంగళి ఒకటే కాదు లంబడామ. అర్థమైందా? నేను మీకు న్యాయం ఒక్క చేయను. మంగళి వల్లనే 1000 కుటుంబాలు చేస్తారు. 1000 కుటుంబాలు చేస్తారు తెలుసా నీకు? 1000 కుటుంబాలు, ఒక్క మంగళి వల్లనే 1000 కుటుంబాలు చేస్తారు. 1000 కుటుంబాలు, 1000. కండకు తెలుసు నువ్వు కళ్ళకు. నా మాట తప్పుంటే చెప్పు తీసుకుని నన్ను తన్ను. ఎందుకు దంతామే? నీకు చెప్పు. నా మాట తప్పుంటే చెప్పు తీసుకో. మనకని పెద్ద పెద్ద నాయకులు ఉన్నారే మనతో మాట్లాడేటోళ్ళు. కానీ అది నేను మీకు న్యాయం వైపు నడవండి, ధర్మం వైపు నడవండి అంటున్నాం. మేము ఏమంటాము? న్యాయం ధర్మం ఒకటి ఉండాలి. నాకు సాక్ష్యం ఇయ్య, నేను నీ తరపు నేను కొట్లాడతా. ఏం సాక్ష్యం ఇవ్వాలమ్మా? మా ఊరికి వచ్చిందమ్మా మీ మంగళి 10 సారి అంటే. అరే మా ఊరికి మీ మంగళి వచ్చింది. నాకు తెలియదు. మంగళి సైను శివ సైన్ ఉన్నదేమో నాకు పురుపి. మంగళి పట్టుకొని తన్ని జుట్టు పట్టుకొని నడి బజార్ లో కూర్చొని డబ్బులు నీకు అసలు చెప్పిస్తా నేను. అందుకు నేను 3 కోట్లు రాసిందే, 1.5 అదే నేను పేపర్ రాపించుకున్నా. 1.5 తగ్గమని చెప్పి నేను పేపర్ కూడా నేను రాపియాలి. మంగళిది శివాజీ మంగళి ప్రూఫ్ ఏం చేయాలి? మంగళి మా ఊరికి ఎందుకు వచ్చిందో అది కనుక్కోరు 10 సారి. అవునే 10 సారి మీరు మధు పిలిచిండేమో. మధు పిలిచిన అదే మా మంగళి వచ్చిన కాడి నుంచే మేము డబ్బులు ఇచ్చినాము. మంగళి రాకపోతే మేము డబ్బులు ఇవ్వకపోయేది. ఏమను? ఇప్పుడు నేను ఒక జాగాలో ఓపెనింగ్ కు పోయినా అన్న, నాకు వేరే రమ్మన్నారు, నేను పోయినా. నాది గురించి చెప్తున్నానే. 10 సారి పోయినా ఓపెనింగ్. అమ్మమ్మ ఒక్కసారి పోయినా 10 సారి పోయినా ఓపెనింగ్ కి? నేను ఒక్కటేసారి వెళ్ళాను. 10 సారి వచ్చింది కదా మరి. ఈడ ఏ ఓపెనింగ్ లేదు అన్నా. నేను ఏమంటున్నాను, మంగళి గాని శివ గాని డబ్బులు తీసుకున్నట్ల ప్రూఫ్ ఉంటే మంగళిది జుట్టు మీ అందరికాల మీద పడేసి నేను పైసలు వసూలు చేసి ఇస్తా. ప్రూఫ్ పక్కన పెట్టు. 10 సార్లు మంగళి ఊరుకు రావడం కారణం ఏంది? శివాకి ఇచ్చిన శివ సైనే లేదు నా దగ్గర. శివాని దోలుకోనరా 3 సార్లు 3 బ్యాగులు మీ శివ తీసుకోపోలేదా? లేకుండా ఆయన హనుమాన్ గుడి ఉంది కదా, అదే గుడి మీద ప్రమాణం చేసి చెప్తారా మీరందరూ? మాకు ప్రూఫ్ కావాలి. నేను మీకు ప్రూఫ్ వద్దు. అదే మంగళి హనుమాన్ గుడి ఉంది కదా, మన అందరిది బంజారా వాళ్ళది శివలాల్ గుడి ఉంది, మెరమా గుడి ఉంది. ఆ గుడి మీద చేతి పెట్టి చెప్తారా మంగళి రూపాయి తినలేదని? ఆమె తినలేదా అంటుంది కదా. నేననేది ఏంది? నువ్వు ఆమె తినలే, నువ్వు చూడలే, నేను చూడలే అంటున్నా కదా. దేవుడితే ఉన్నాడు కదా, ఒకడు దేవత ఒకడు ఉన్నాడు కదా. ఏ కోర్టు వద్దు, వద్దు. ప్రతి ఒక్క దేవుడి మీద మంగళి ప్రమాణం చేస్తుందా ఈ లంబడోల పైన నేను రూపాయి తినలేదని? చేస్తుంది. చెప్పి మరి అట్లా చెప్పి సరే. ఎప్పుడు రమ్మంటే చెప్పు మమ్మల్ని, మా ఊరు మొత్తం వస్తాం. నేను మాట్లాడతాను, నేను మాట్లాడి నీకు చెప్తా. నేను ఫోన్ చేస్తాను, నీ నెంబర్ నేను ఫిడ్ చేసుకుంటా. చేసుకో. ఓకే.